ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకుంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వలనే ఉంటుంది. నోరు విప్పితే భగవత్ సంబంధం, నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు. ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట. దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు? ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది. ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఏ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు. అవి ఎవరండి? ఆ ఇంట్లో ఆవులు. ఆయన ఆవుల్ని పిలవవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి. రాపూర్ణచంద్రిక ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక, రాగౌతమి ఒక ఆవు పేరు గౌతమి, రాగంగా ఒక